ప్రభువు పేరిట షలోం షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. ఉదయకాల ప్రార్థన సమయం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన దేవా, నమ్మదగిన తండ్రి, పట్టజాలని దీవెనలు కుమ్మరించు ప్రభువా, ఆశ్రయ దుర్గమా, ఒక్క రాత్రిలో అద్భుతములు చేయగల గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. గడిచిన కాలమంతా మీ కృపా క్షేమములతో కాచి కాపాడిన దేవా, మరొక దినమును దయచేసినందులకై మీకే వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. సంపూర్ణమైన ప్రభువా, మా జీవితాలలో మీ యొక్క నిండైన దీవెనలు కుమ్మరించి నడిపిస్తున్నందుకై మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అభిషక్తుడా, పరమపిత, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవై మా జీవితంలో మరి ఒక నూతన రోజును, శ్రేష్టమైన ఉదయకాలమును ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత స్తోత్రములు తండ్రి. తండ్రి, ఈ నా జీవితమును బట్టి కృతజ్ఞతలు తండ్రి. నీ దివ్య కాంతిలో ప్రేమతో నా మొత్తం జీవితాన్ని తాకమని ప్రార్థిస్తున్నాను. నా శరీరాన్ని తాకు, తద్వారా నేను ఎప్పుడూ మంచి ఆరోగ్యంతో ఉంటాను దేవా. ప్రస్తుతము శారీరక అనారోగ్యాల నుండి రక్షించబడతాను, స్వస్థత పొందుతాను. అయా, నా జీవితం కోసము, నా కుటుంబం కోసము నేను సరైన నిర్ణయాలు తీసుకోగలిగేలా నేను నిరంతరము అయా నీ జ్ఞానోదయం పొందుతూ, అవగాహనతో, జ్ఞానంతో నిండి ఉండేలా నా మనసును తాకు దేవా. అలాగే నా హృదయాన్ని తాకు, తద్వారా నేను ఎప్పుడు ఆశతో, జీవిత ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో, ఒక లోతైన భావంతో నిండి ఉంటాను దేవా. యేసయ్యా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయా, నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదము కనుక అయా, దేవుని బిడ్డలుగా, దేవునికి సాక్షులుగా ఉండులాగు నా అయా మమ్మలను జ్ఞాపం చేసుకోండి. మా కుటుంబాన్ని, కష్టార్జితమును ఆశీర్వదించండి దేవా. యేసయ్యా, మీకు వందనాలు నాయన. మీ కార్యం జరిగించండి. ఈరోజు ఎవరైతే ప్రభా సమస్యతో, బాధతో ఉంటారో అట్టి వారిని ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో ఎవరైతే ప్రభా బర్త్డేస్ అయా మ్యారేజెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. రోగంతో ఉన్న వారిని స్వస్థపరచండి నాయనా, బలహీనులను బలపరచండి. యేసయ్యా, మీకే వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. ఎంతో మంది ప్రభా యేసయ్యా, ఇదిగో లోకాన్ని అనుసరించి తండ్రి, ఇదిగో ప్రభా నీ వాక్యానికి దూరం అవుతున్న వారిని అయా ఇదిగో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాలను వెలుగుతో నింపండి దేవా. అయా, ఎంతోమంది చిన్నపిల్లలు వివిధ రకాలైన వ్యాధులతో బాధపడుతున్నారు దేవా, వారందరినీ స్వస్థపరచండి అయా తండ్రి. కడుపు నొప్పి, జ్వరం, కామెర్లు మొదలైనవి అయా, మెదడు, గుండె, కిడ్నీ, క్యాన్సర్ సంబంధిత వ్యాధులతోనూ ప్రభా, చెవి, ముక్కు, గొంతు, కంటి చూపు సమస్యలతోనూ బాధపడుతున్న పిల్లలను నీ గాయపడిన హస్తముతో స్వస్థపరచండి దేవా. మీరు పొందిన దెబ్బల ద్వారా వారికి గొప్ప అయా ఆరోగ్యము దయచేయును గాక. పుట్టుకతోనే అనారోగ్య సమస్యలు ఉన్న చంటి బిడ్డలను అయా, వారు కలిగిన వ్యాధులు, రోగాల నుండి ప్రభా విడుదల దయచేయండి యేసయ్యా. మీకు స్తోత్రాలు. అపవాది ముట్టకుండా పిల్లలను ప్రభా మీ రెక్కల చాటున భద్రపరచుమని అయా ప్రార్థిస్తున్నాము. అయా, చిన్నపిల్లలను ప్రభా నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ప్రభా నీ వాక్యము సెలవేస్తుంది. కాబట్టి అయ్యా ఇదిగో జ్ఞాపం చేసుకొని మా బిడ్డల జీవితంలోనూ మీ చిత్త ప్రకారం జరిగించి, దీవించి, కాపాడి ఆశీర్వదించము యేసయ్యా. అయా, ఈ కడవరి దినములలో, కఠినమైన పరిస్థితులలో దేవా అయా, గర్భవతులైన తల్లులను దీవించము, సుఖప్రసవం అనుగ్రహించి తల్లి బిడ్డలు ఆరోగ్యము ఉండులాగున ఆశీర్వదించండి దేవా. ఎంతోమంది కఠినమైన దినములలో కుటుంబ పోషణ లేక ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తూ అయా ఆదరణ లేక మానసికంగా కృంగిపోయి మీ దయగల చూపు కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డలను కనికరించండి అయ్యా.
నీ కృప కనికర వాత్సల్యముతో వారిని ఆశీర్వదించుము దేవా. యేసయ్యా మీకే వందనాలు నాయన, మీకే కృతజ్ఞతలు. ఎంతో మంది బిడ్డలు వయసు దాటిపోయి భార్యను పోగొట్టుకొని అయిన వారు కన్నబిడ్డలను ఆదరణ దూరమై సరైన సహకారులు లేక నిస్సహాయ స్థితిలో తల్లడిల్లిపోతున్న తల్లులను ప్రభా, తండ్రులకు ప్రభ మీ దక్షిణ హస్తము ఆదుకొని వారికి తోడై ఉండి నిలిచి మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని ఈ చల్లని చూపు వారిపై ఉంచు, ఆశీర్వదించుము తండ్రి. అయా మేము బ్రతికిక్కున్నంత కాలము మీ ఎడల నమ్మకంతో జీవించులాగున మా ఆత్మీయ జీవితాలకు మీ కృపా క్షేమము కనికరము మమ్మల్ని దీవించి మీ సరిహద్దులో విశాలపరచుము దేవా. అయా ఇదిగో ఉద్యోగాలలో, పనుల్లో, మార్గాలలోను, మా తలంపులలోను మీ చిత్త ప్రకారము మా మార్గములను సరళము చేసి నడిపించుము తండ్రి. మా బిడ్డల జీవితాలలోనూ మీ చిత్త ప్రకారము జరిగించి అయా దీవించి కాపాడి ఆశీర్వదించుమని మా ఈ దీన ప్రార్థనను ప్రభా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ అయా నీ కుమారుడు మా రక్షకుడైన నజరుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు కృప నుండి, పరిశుద్ధాత్మ నేను సహవాసము మీతో మీ కుటుంబాలతో ఈ రోజంతా దేవుని భద్రత, రక్షణ, కృపా, సమాధానము మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ విత్ యూ.